ప్రైజ్ ద లార్డ్. కీర్తన 54 మొదటి 2 వచనాలు. దేవా, నీ నామమును బట్టి నన్ను రక్షింపుము, నీ పరాక్రమమును బట్టి నాకు న్యాయము తీర్చుము. దేవా, నా ప్రార్థన ఆలకింపుము, నా నోటి మాటలు చెవినబెట్టు. మనం ఎప్పుడైతే దేవుని నామమును బట్టి ప్రార్థిస్తామో, దేవుని నామమును బట్టి మనం ఎప్పుడైతే మొరపెడతామో, దేవుడు తప్పకుండా మనల్ని రక్షిస్తాడు. పరాక్రమమును బట్టి దేవుడు ఎంతో పరాక్రమశాలి. మనం శక్తిహీనంగానే దేవుడు శక్తిమంతుడు. నాకు న్యాయం తీర్చమంటున్నాడు. మనుషుల ఎదురుకి వెళ్తే మాత్రం మనకు న్యాయం దొరకదు, కానీ దేవుని ఎదురుకు వెళ్తే మనకు న్యాయం కంపల్సరీ దొరుకుతుంది. దేవుడు న్యాయవంతుడు, ఆయన కనుక న్యాయం తీరుస్తాడు. మనుషులు న్యాయం తీర్చరు, కానీ దేవుడు న్యాయం తీరుస్తాడు మనల్ని. అందుకనే మనం దేవుని యుద్ధనే మొరపెడుతూ ఉండాలి. దేవుడు మన పక్షంన న్యాయం తీర్చేవాడు. దేవా, నా ప్రార్థన ఆలకింపుము, నా నోటి మాటలను చెవిబెట్టుము. మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో, మరి నా నోటి మాటలను చెవిన పెట్టుమంటున్నాడు. మనుషులు మన మాటలు చెవిన పెట్టుకుంటారు. ఎవరన్నా ఇక్కడ వింటారు, అక్కడ విడిచిపెడతారు, కానీ దేవుడైతే వింటాడు. అయినా కూడా దావీదు మహారాజు అడుగుతున్నాడు, నా మాటలు నీ చెవిన పెట్టుము తండ్రి అని అడుగుతున్నాడు. అట్లా మనము దేవుని మాటలు మనము ఆయన సన్నిధిలో మనము విజ్ఞాపన చేసినప్పుడు దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. మరి అన్ని ప్రార్థనలు, మన ప్రార్థనలన్నీ సఫలపరిచే దేవుడు మనకున్నాడు. అట్టి దేవుడు మనకున్నాడు అంటే అనుదినము మనం ఆయనను సేవించాలి. ఆయన గడప యుద్ధన మనం కనిపెట్టేవారిగా ఉండాలి. ఆయనను వెదికేవారిగా, ఆయనను వెంబడించేవారిగా మనం ఉండాలి. అందుకని ఇదిగో దేవుడే నాకు సహాయకుడు, ప్రభువే నా ప్రాణమును ఆదరించును. మనల్ని ఎవరూ ఆదరించలేరు, కానీ దేవుడు మాత్రం ఆదరిస్తాడు. మనలో అక్క చెల్లెలు అన్నదమ్ములు ఒక మాట అంటారు, కానీ అది ఓదార్పు ఉండదు. కానీ దేవుడు ఎప్పుడైతే ఆదరిస్తాడో ఆ ఆదరణ వేరే ఉంటుంది, ఆ ఓదార్పే వేరు ఉంటుంది. మనల్ని ఎంతమంది ఓదార్చినా మనం ఓదార్పు పొందనిళ్ళకపోతాం, కానీ దేవుడు ఓదార్స్తే మాత్రము మనం ఓదార్పు పడతాం. ఈ కొద్ది మాటలు దీవించును గాక. వీలైతే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రైజ్ ద లార్డ్.